ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. చెన్నైలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కలుస్తున్నారు. మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ స్టాలిన్ నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం ఏఐడీఎంకే సహా ఇతర పార్టీల నేతలను కలవనున్నారు. సీఎం విజయ్ సమావేశాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నేడు స్టాలిన్ నివాసానికి సీఎం విజయ్ అయితే వెళ్లనున్నారు. నిన్న స్టాలిన్ ని కలవడానికి కూడా ఈరోజు కలిసేందుకు కూడా సన్నాహాలు అయితే జరుగుతా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి నిన్న కొత్తగా కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం అయితే చేశారు విజయ్. అయితే మాత్రం ఇంకా నిన్ననే విజయ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం నిన్న చర్చనీయాంశంగా కూడా మారింది. దాంతో పాటుగా ఈ రోజు డిఎంకే అధినేత స్టాలిన్ ను కూడా కలవడం ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఉంది. ఇక ఎన్నికల తర్వాత టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించి అధికారం అయితే చేపట్టారు. అయితే గౌరవప్రదంగా కూడా సీఎం ని ఈ రోజు సీఎం అయిన తర్వాత అయితే మాత్రం విజయ్ కి గౌరవప్రదంగా కూడా స్టాలిన్ ని కలిసేటువంటి పరిస్థితి కూడా ఉందనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇక రాజకీయ వర్గానికి సంబంధించి రాజకీయాలు ఏమీ మాట్లాడట్లేదు అనేసి కూడా టీవీకే పార్టీ వర్గాలు అయితే తెలియజేశాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:30 స్టాలిన్ కలవనున్నారు విజయ్. అయితే మాత్రం దాని తర్వాత 3:30 ఎండిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వైపూరి గోపాలస్వామి, వైగో అని పిలుస్తారు, తనను కూడా కలవనున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే నిన్ననే స్టాలిన్ పై అయితే మాత్రం స్టాలిన్ ప్రభుత్వం పైన అయితే విజయ్ మొదటిసారిగా సీఎం అయిన తర్వాత కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది. దాని తర్వాత అయితే మాత్రం ఈ రోజు స్టాలిన్ ని కలవడం పైన అయితే ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. మరి ఈ రోజు స్టాలిన్ తో ఎటువంటి విషయాలు అయితే చర్చించబోతున్నారు, లేదా ఒక సీఎం అయిన తర్వాత ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఒక అధినేతని మర్యాద పూర్వకంగా కలిసేటువంటి అవకాశం అయితే ఉంది అనేసి అయితే టీవీకే పార్టీ వర్గాలు చెప్పాయి. మరి సీఎం ఎక్స్ సీఎం స్టాలిన్ తో ఎటువంటి మాటామంతి జరగబోతుంది అనేది అయితే తమిళనాడులో ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్నికల తర్వాత అయితే మాత్రం ఒక లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ కి అయితే మాత్రం అడుగడుగున ఇబ్బందులు కూడా క్రియేట్ అయ్యాయి. ఎట్టకేలకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు తన ఎమ్మెల్యేలతో పాటుగా అసెంబ్లీలో అడుగుపెట్టి అందరి దగ్గర కూడా ప్రమాణ స్వీకారం అయితే చేపట్టారు. ఇక ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత నేరుగా వెళ్లి స్టాలిన్ కూడా కలిసేటువంటి ఒక అంశం అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడు అంతటా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. నిన్ననే స్టాలిన్ ప్రభుత్వం మీద అయితే మాత్రం 10 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్లారు. తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కొద్దిగా సమయం కూడా కావాలి అనేసి తను వ్యాఖ్యానించడంతో దానికి స్టాలిన్ కూడా కౌంటర్ గా వేస్తూ అటువంటి పాలన అయితే మేము చేయట్లేదు, ప్రజలకు సంబంధించినటువంటి పథకాల కోసం వచ్చినటువంటి ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని మేము చేసాము, మీరు పాలన మాత్రమే చేయాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు తమిళనాడు ప్రజలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా మా పార్టీ మాత్రమే భరించింది. గతంలో చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది, అలాగే కోవిడ్ ఇటువంటి పరిణామాల్లో కూడా తమిళనాడు ప్రజలకి అందరికీ మేము పథకాలు ఆపకుండా వాటిని కూడా కొనసాగించామనేసి అయితే చెప్పారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనేసి కూడా నిన్న స్టాలిన్ అయితే చెప్పారు. మరి ఈ రోజు విజయ్ వెళ్ళి స్టాలిన్ కలవడం వెనకైతే మాత్రం ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేసి కూడా తమిళనాడు అంతటా ఇదొక చర్చనీయాంశంగా కూడా మారింది.